శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమా పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మానవ జీవితమే పాప జీవితము. పాప పరిహారార్థము బలిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అర్పించబడి నీకు నాకు పాప విమోచన, పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేసి ఉన్నాడు. తన యందు విశ్వాసం నుంచి రక్షించబడ్డ వారందరినీ రక్షించి నిత్యజీవం తీసుకెళ్లే ప్రభు అయి ఉన్నాడు. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారు వర్ధిల్లుతున్న వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ దైనందిన విశ్వాస జీవితంలో పాప పరిహారం నుండి దేవుని నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మౌనత్ర స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దానించి దంతించడానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.